ఉదయం 10:17కి జూలియన్ గది విడిచాడు. 10:24కి లిలీ లోపలికి వచ్చింది. సేఫ్ కోడ్ టైప్ చేసి మానుస్క్రిప్ట్ తీసుకుని బయటికి వెళ్ళింది. ఎల్లిస్ ఆమెను ఎదుర్కొంది. నీ గదిలోనే ఉన్నావన్నావు కదా? లిలీ ముఖం గట్టిగా మారింది. ఏందంటే? పుస్తకం రాసింది నేనే అని గట్టిగా అంది. ఆయన నా డ్రాఫ్ట్లను దొంగిలించి తనదిగా ప్రకటించాడు. నేను నాది తీసుకెళ్లాను అంతే. జూలియన్ ముఖం తెల్లబోయింది. చివరికి లిలీపై ఎలాంటి కేసు వేయలేదు. ఆమె దగ్గర మెయిల్స్, డ్రాఫ్ట్లు, టైమ్ స్టాంప్లు ఉండడంతో నిజం తేలిపోయింది. పబ్లిషర్ వెంటనే జూలియన్ను తొలగించాడు. ఎలిస్ ఇంటి బయటకు వెళ్లేప్పుడు చిన్నగా నవ్వుకుంది. కొన్ని మిస్టరీలు బంధించబడిన వారెవరు అనే విషయంపై కాకుండా బయటకు తిప్పబడినవారు ఎవరో తెలుసుకోవడమే కదా.